The next question, find the equation of tangent and normal to the parabola x square minus 4x minus 8y plus 12 is equal to 0 at the point 4 comma 3 by 2. 4 comma 3 by 2 అనే పాయింట్ దగ్గర ఈ పారాబోలాకి సంబంధించినటువంటి ట్యాంజెంట్ నార్మల్ మనం కనుక్కోవాలి. ముందుగా గివెన్ పారాబోలా s is equal to 0గా రిప్రజెంట్ చేసుకుందాం. ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ equation of tangent at P ఇచ్చిన పాయింట్ని P అనే పాయింట్గా మనం ట్రీట్ చేసుకుందాం. at P 4 comma 3 by 2 is S1 is equal to 0. ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఫార్ములా S1 is equal to 0. సో ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్కి S1 ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఎక్స్ స్క్వేర్కి మనం x ఇంటూ x1 మైనస్ 4 అందులో హాఫ్ తీసుకోవాలి, బ్రాకెట్లో x ప్లస్ x1 మైనస్ 8y మైనస్ 8లో హాఫ్ తీసుకోవాలి, y ప్లస్ y1 ప్లస్ కాన్స్టెంట్ అనేది యాస్టీస్. సో ఇది S1 రాసేటటువంటి ప్రొసీజర్. ఎక్స్ స్క్వేర్కి ఎక్స్ ఇంటూ x1 మైనస్ 4x మైనస్ 4లో హాఫ్ మైనస్ 2 పక్కన బ్రాకెట్లో x ప్లస్ x1 మైనస్ 8లో హాఫ్ మైనస్ 4 పక్కన బ్రాకెట్లో y ప్లస్ y1 ప్లస్ 12. సో ఇప్పుడు x1 అంటే 4, y1 అంటే 3/2. సో వాటిని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. x ఇంటూ x1 మీన్స్ 4 మైనస్ 2 ఇంటూ x ప్లస్ x1 అంటే 4 మైనస్ 4 ఇంటూ y ప్లస్ y1 అంటే 3/2 ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో x ఇంటూ 4 4x మైనస్ 2 ఇంటూ x 2x మైనస్ 2 ఇంటూ ప్లస్ 4 మైనస్ 8 మైనస్ 4 ఇంటూ y మైనస్ 4y మైనస్ 4 ఇంటూ 3/2 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 2 4 క్యాన్సిల్ అవుతుంది, 2 3 6 ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఫైనల్లీ ద ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఈజ్ 4x మైనస్ 2x. therefore ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ 4x మైనస్ 2x gives 2x. తర్వాత మైనస్ 4y 2x మైనస్ 4y మైనస్ 8 మైనస్ 6 మైనస్ 14 మైనస్ 14 ప్లస్ 12 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది మళ్ళీ కూడా 2తో క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్లీ x మైనస్ 2y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో 2 1 2 2 2 1. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. Okay, therefore equation of tangent is x minus 2y minus 1 is equal to 0. నెక్స్ట్ మనం ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ కనుక్కోవాలి. నార్మల్ కనుక్కోవాలంటే ముందుగా స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్ మనకు కావాలి. సో లెట్ us see that స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్ స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్ ఫార్ములా m is equal to minus a by b. మైనస్ ఏ మీన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. ఏ అంటే ఎక్స్ కోఎఫిషియంట్, ఇక్కడ ఒక ఎక్స్ ఉంది, సో 1 ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. బి అంటే కోఎఫిషియంట్ ఆఫ్ వై, ఇట్ ఈస్ మైనస్ 2. వై పక్కన ఉండేది వై కోఎఫిషియంట్, సో మైనస్ మైనస్ క్యాన్సిల్ ప్లస్ 1/2. therefore స్లోప్ ఆఫ్ నార్మల్ స్లోప్ ఆఫ్ నార్మల్. సో మన దగ్గర స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్ 1/2 అని ఉంది. స్లోప్ ఆఫ్ నార్మల్ అంటే పర్పెండిక్యులర్ కాబట్టి స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్కి రెసిప్రోకల్ తీసుకొని గుర్తు మార్చుకోవాలి. సో రెసిప్రోకల్ ఆఫ్ 1/2 అంటే 2. సో గుర్తు మారిస్తే -2. ఓకే, సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్ టు రైట్ ద పర్పెండిక్యులర్ స్లోప్. పర్పెండిక్యులర్ స్లోప్ రాయాలి అంటే ట్యాంజెంట్ స్లోప్ని రెసిప్రోకల్ చేయాలి, గుర్తు మార్చాలి. సో దీన్ని ఉల్టా చేసుకోవాలి, గుర్తు మార్చుకోవాలి. So finally slope of normal is -2. therefore equation of normal
equation of normal at 4 comma 3 by 2 with slope -2 ఈజ్. సో మన దగ్గర నార్మల్ ఫైండ్ అవుట్ చేస్తానికి ఒక పాయింట్ ఉంది, ఒక స్లోప్ ఉంది. సో వి టేక్ పాయింట్ స్లోప్ ఫార్మ్ y minus y1 is equal to m into x minus x1. సో y minus x1 అంటే 4, y1 అంటే 3/2. సో y1 that is 3/2 is equal to slope of normal, it is -2 into x minus x1 means 4. సో లెఫ్ట్ సైడ్ మనం LCM తీసుకుందాం. 2 into y 2y minus 3/2 is equal to -2 into x minus 2x minus 2 into -4 plus 8. Okay. సో 2y minus 3 ఈ 2 కూడా రైట్ సైడ్ వచ్చేస్తుంది. 2 minus 2 జ -4x plus 2 8 జ 16. ఓకే. సో ఎక్స్కి మైనస్ ఉంది కాబట్టి ఇది మొత్తం కూడా లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే, సో 4x అనేది లెఫ్ట్ సైడ్ వస్తే +4x, ఆల్రెడీ ఇక్కడ +2y ఉంది, +2y. 16 లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ అవుతుంది, ఆల్రెడీ ఇక్కడ -3, -16 -3 -19 is equal to 0. So this is equation of normal. So finally equation of tangent is x minus 2y minus 1 is equal to 0. Equation of normal is 4x plus 2y minus 19 is equal to 0. Okay, that is the problem.